యవనస్తుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ భాగంగా మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయము 8-9 వచనాలు మనం ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ మనకు చక్కగా ఇక్కడ కొంతమంది కనిపిస్తారు. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించేవారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇక్కడ కొంతమంది వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు ఉన్నారు. ఎవరికి ఉన్నారంటే ఫిలిప్ గారికి ఉన్నారు. ఇక్కడ ఫిలిప్ కనిపిస్తున్నారు. అలాగే ఫిలిప్ గారి యొక్క 4 కుమార్తెలు మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ వారి యొద్దకు పంపబడిన అపోస్తులైన పౌలు గాని ఇంకా కొంతమంది శిష్యులు గాని వారి యొద్దకు వచ్చినట్లు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఏం తెలియపరుస్తున్నారంటే ఇక్కడ కన్యకలుగా ఉన్న 4 కుమార్తెల గురించి చెప్తున్నాడు. అంతేకాకుండా వారి తండ్రి ఎలాంటి వాడంటే ఇక్కడ తెలియపరుస్తుంది 7గురిలో నొకడును. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన సందర్భం ఏంటంటే 7గురిలో నొకడును అంటే 7గురు అంటే ఎవరు మనం ఆలోచించాలి. 7గురిలో ఒకడు అని ప్రస్తావించి మాట్లాడుతున్నారంటే ఎవరా 7గురు? ముందు మనం వారి యొక్క తండ్రి గురించి అంటే కన్యకలుగా పిలువబడుతున్న ఫిలిప్ గారి యొక్క కుమార్తెల గురించి తెలుసుకునే ముందు వారి యొక్క తండ్రి యొక్క వివరాల గురించి మనం ఆలోచించి తర్వాత వారి జీవితంలోనికి వెళ్ళినట్లయితే వారి యొక్క జీవితం ఎలా ఉంది, దేవుడు చెప్పిన రీతిలో ఉందా లేదా అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే ముందు వారి తండ్రి గారి యొక్క జీవితంలోనికి మనం ప్రవేశించినట్లయితే ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఏర్పరచబడిన 7గురిలో ఒకడును అంటే దేనికోసం ఏర్పరచబడ్డారు, ఎవరా 7గురు, ఎందుకోసం అని మనం ఆలోచించాలి. వారిలో ఫిలిప్ గారు ఎందుకు ఉన్నారు, ఫిలిప్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుంటే ఇక్కడ మనకు చక్కగా తెలియపరుస్తున్నాడు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7గురు మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకరు, నికానోరు, తీమోను, పరమనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసును అను వారిని ఏర్పరచుకునిది. చూడండి, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇక్కడున్న సంఘంలో ఒక వివాదం అనేది ఏర్పడింది. ఎందుకంటే అక్కడ కొంతమంది విధవరాండ్రు ఉంటే వారికి ఇస్తున్న భాగంలో చిన్న చూపు చూడడం, అక్కడ సమకూడుతున్న ఆ ట్రెజరీలో నుంచి కొంచెం విధవరాన్లకి సహాయం చేయడం, అక్కడున్న పరిచర్య నిమిత్తం ఉపయోగిస్తున్న సందర్భంలో అక్కడున్న వారిలో ఒక వ్యత్యాసం అనేది కలిగింది. ఇక్కడున్న విధవరాండ్రే తక్కువ చూపులో చూస్తున్నారు అని చెప్పి వారికి విభేదం కలగడం వలన వాదోపవాదాలు జరగడం వలన వారు ఏం చెప్తున్నారంటే అపోస్తలులు చెప్తున్నారు, మేము వాక్య పరిచర్య యందును ప్రార్థన యందును మేము ఎప్పుడు ఎడతెగక ఉంటున్నాం కదా, మీకు పంచిపెట్టే విధానంలో మేము భోజన పదార్థాలు పంచుకుంటూ మీతోనే గడిపేస్తూ మాకు ఇంకా పరిచర్య లేదా, కాబట్టి వాటి నిమిత్తం మీరు కొంతమందిని ఏర్పరచుకోండి. ఎందుకంటే సంఘంలో సంఘ పెద్దలుగా ఉండడానికి కొంతమందిని నియమించుకోండి. ఒకరు బల్ల పంచడానికి, ఇంకొకరు పరిచారం చేయడానికి, మరొకరు ఇంకేదైనా పని చేయడానికి, మరొకరు సహాయకారుడిగా ఉండడానికి, ఇలాగ మీరు ఒక 7 మందిని సెలెక్ట్ చేసుకోండి. 7 మందిని మీరు సెలెక్ట్ చేసుకోండి అక్కడున్న విశ్వాసులకి సంఘానికి అప్పగించడం జరుగుతుంది. అప్పుడు జరిగిన తర్వాత వాళ్ళందరూ సంతోషంగా వాళ్ళు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న వారి యొక్క క్వాలిటీస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆత్మతో నింపబడిన వారంట, అంతేకాకుండా జ్ఞానంతో నింపబడిన వారు, సమాజంలో మంచి పేరు పొందిన వారు, విశ్వాసంతో నిండిన వారు. బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు ఉన్న స్థానిక సంఘంలో స్థానిక ఊరిలో మనకంటూ మంచి పేరు రావాలంటే చాలా కష్టం. ఒకరికి నచ్చితే ఇంకొకరికి నచ్చకపోవచ్చు.
ఒకరు మెచ్చితే ఇంకొకరు మెచ్చకపోవచ్చు. కాబట్టి ఇక్కడున్న ఈ 7 మందిలో ఫిలిప్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడున్న వారి క్వాలిటీస్ గురించి ఇక్కడ మాట్లాడుతూ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆత్మతోనూ, పరిశుద్ధాత్మతోనూ, జ్ఞానముతోనూ, మంచి పేరుతోనూ, విశ్వాసముతోనూ ఉన్నవారు. వీరి యొక్క జీవితంలో వీళ్ళు కలిగిన క్వాలిటీస్ ఎలా ఉన్నవంటే ఇలా ఆత్మీయ జీవితానికి సరిపడిన క్వాలిటీస్ అన్ని కలిగి ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఏర్పరచుకోవడం జరుగుతుంది. వీళ్ళ కోసం ఈ పరిచర్య అనేది అప్పగించడం జరుగుతుంది వీరి చేతులకి. అంతేకాకుండా చూడండి, మనం అనుకుంటాం సంఘాల్లో సంఘ పెద్దలుగా ఉన్నవాళ్ళు, పరిచారకులుగా ఉన్నవాళ్ళు, కొన్ని పనుల మీద పై విచారణగా అలా నియమించబడిన వాళ్ళు అది ఒక్కటి మాత్రమే చేయాలి అన్న గుడ్డి ఆలోచనతో బ్రతుకుచుంటారు. చాలా సంఘాల్లో అలాగే ఉంటారు. అందరూ కాకపోయినా చాలా సంఘాల్లో కూడా నేను చూసినంత వరకు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు చర్చిలో బల్ల పంచేది మాత్రమే ఇచ్చారు, మాకు చర్చిలో మాకు ఇలా ఇలా సర్దేది మాత్రమే ఇచ్చారు కాబట్టి మేము అయ్యేది చేస్తాము, మాకు ఇచ్చిన పని మాత్రమే మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు అంతవరకే ఆగిపోతున్నారు. కానీ ఇక్కడ చూడండి, ఫిలిప్ గారి యొక్క ఆలోచన గురించి మనం ఆలోచించినట్లయితే ఫిలిప్ గారికి కూడా అట్లాగే సంఘంలో సంఘ పెద్దలుగా ఆ 7గురిలో ఒక మంచి పరిచర్య చేయడానికి ఏర్పరచుకున్న వారిలో కూడా ఫిలిప్ గారు ఉన్నారు కదా. ఆ ఫిలిప్ గారు అంతటితోనే ఆగిపోలేదు. నాకు చర్చిలో పరిచర్య మాత్రమే చాలులే, చర్చిలో ఇచ్చింది నేను చేసుకుంటే చాలులే, సరిపోద్దులే, నేను ఇంకా పరలోకానికి వెళ్ళిపోతానులే అని చెప్పి అంతటితో తన జీవితం అనేది ఆగిపోలేదు. కానీ చూడండి, ఆ ఫిలిప్ గారు ఎంత గొప్పగా పరిచర్య చేస్తాడంటే మనం ముందు చూసుకున్నట్లయితే చూడండి, ఇలా ఏర్పరచుకున్నారు. 7 మందిని ఏర్పరచుకున్న తర్వాత పరిచర్య అనేది కొనసాగుతున్న సందర్భంలో ఏం జరుగుతుందంటే ఒక గొప్ప హింస అనేది కలుగుద్ది. యెరూషలేములో ఒక గొప్ప హింస అనేది కలుగుద్ది. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనంలోనే కనిపిస్తుంది. 1వ వచనంలోనే మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆ సంఘంలో గొప్ప హింస కలిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో కూడా అలాగే కలుగుతుంది. ఇంట్లోనే ఆరాధన జరుగుతుంటే ప్రశాంతంగా ఇంట్లో కూడా ఆరాధన చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నవి. కానీ ఆనాటి కాలంలో సంఘంలో ఆరాధన జరుగుతుంటే అక్కడ కూడా జరగనీయకుండా ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఆటంకాలు కలుగుతుంటే అక్కడ గొప్ప హింస కలిగింది. ఆ హింస కలిగినప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు, చెదిరిపోతున్నారు, సంఘంలో లేకుండా వెళ్ళిపోతున్నారు. అపోస్తలులు, శిష్యులు మాత్రమే నిలవబడుతున్నారు. కానీ అక్కడున్న విశ్వాసులు కానీ అనేక మంది వెళ్ళిపోతున్నారు. అక్కడ కలుగుతున్న హింసను బట్టి, అక్కడ జరుగుతున్న ఆ ఘోరమైన పరిస్థితులను చూసి, ఎందుకంటే వాటిని అన్నిటిని జరిపిస్తున్నారు అపోస్తలుగా పిలువబడుతున్న పౌలు గారు. సౌలుగా ఉన్నప్పుడు సంఘాలని హింస పెడుతూ అనేక మందిని బాధ పెడుతూ అలా బ్రతుకుతున్న సందర్భంలో అక్కడ ఒక గొప్ప హింస కలిగినప్పుడు ఆ హింసలో అందరూ తట్టుకోలేక ఎవరెవరు ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ వెళ్ళిపోతున్న సందర్భంలో చూడండి, ఫిలిప్ గారు ఎంత చక్కగా మనం చూసుకున్నట్లయితే ఇదే అధ్యాయం 8వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 12వ వచనంలో చదువుకుందాం. అక్కడ హింస కలుగుతుంది, ఎక్కడెక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోతున్న క్రమంలో అతను కూడా తన ప్రాంతానికి వెళుతున్న సందర్భంలో ఫిలిప్ గారు చేసిన ఆ గొప్ప పరిచర్యని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనంలో చూసుకున్నట్లయితే, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. ఇది ఎక్కడ జరుగుతున్నదంటే గొప్ప హింస కలుగుతున్న సందర్భంలో, ఎక్కడెక్కడ వాళ్ళందరూ బంధింపబడుతున్న సందర్భంలో. చెప్పాలంటే మనకు కరోనా టైంలో కర్ఫ్యూ ఎలాగైతే నియమించారో అట్లాగే ఇక్కడ కూడా ఆరాధన జరగకూడదు, దేవుని యొక్క జ్ఞానం గురించి కానీ దేవుని యొక్క గొప్పతనం గురించి కానీ ప్రకటించకూడదు, తెలియపరచబడకూడదు అని చెప్పి ఇక్కడ గొప్ప ఒక హింస అనేది కలుగుతున్న సందర్భంలో ఇక్కడ ఏర్పరచబడిన వారి పౌలు కాదు, క్షమించండి, ఫిలిప్ గారు ఏం చేస్తున్నాడంటే ఆయన తన ఊరికి పోతున్న సందర్భంలో ఏం చేశాడంటే ఇక్కడున్న ఒక ప్రాంతానికి వచ్చి సమరయ ప్రాంతానికి వచ్చి అక్కడున్న ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని బోధించి అక్కడున్న స్త్రీలను కానీ పురుషులను కానీ దేవుని వైపుకు నడిపిస్తున్నాడు. అంతేకాకుండా బాప్తీస కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. అంత భయంకరమైన హింస కలుగుతున్న ఆ సందర్భంలో కూడా, ఆ పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళని ఎందుకు ఏర్పరచుకున్నారు?
సంఘంలో పరిచర్య చేయడానికి ఏర్పరచుకున్నారు. సంఘంలో చూస్తే గొప్ప హింస కలుగుతుంది. ఆ హింసను బట్టి ఎవ్వరు కూడా పరిచర్య చేయలేకపోతున్నారు. కానీ ఆ సంఘంలోంచి బయటకు వచ్చిన ఫిలిప్ గారు ఏం చేస్తున్నాడంటే, భయంకరమైన హింస కలుగుతున్న ఆ పరిస్థితుల్లో కూడా ఆయన సువార్తను ప్రకటించడం జరుగుతుంది. దేవుని యొక్క రాజ్యమును గురించి, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం గురించి తెలియపరుస్తూ, అక్కడున్న స్త్రీలను పురుషులను ఒప్పిస్తూ, దేవుని వైపుకు నడిపిస్తూ, వారిని పాపంలో నుంచి విడిపించి రక్షణలోనికి నడిపించి బాప్తిస్మ కార్యక్రమం అనేది జరుపుతున్నాడు ఈ ఫిలిప్ గారు. ఈ క్రమంలోనే గారడి సీమోన్ అనే ఆ వ్యక్తిని కూడా మారు మనస్సు కలిగించి అతన్ని కూడా బాప్తిసంలోనికి నడిపించడం జరుగుతుంది. అంతటితోనే కాకుండా చూడండి, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన కార్యం చేస్తాడు. ఇదే అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక ట్రెజరర్ గారు మనకి కనిపిస్తాడు. ఒక నపుంసకుడు గారు ఇక్కడ కనిపిస్తాడు. ఇతను ఏంటంటే యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేసుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఏం జరుగుతుందంటే, బైబిల్లో ఉన్న వచనాన్ని చదువుకుంటూ వస్తాడు. యెషయా గ్రంథంలో రాయబడిన ఆ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నప్పుడు అతనికి అర్థం కావటం లేదు. ఆల్రెడీ ఇతను ఏం చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నా కానీ ఇతను చదువుతున్న వాక్యం ఏంటి ఇతనికి అర్థం కావటం లేదు. నేడున్న సంఘాల్లో చాలా మంది అలాగే ఉంటున్నారు. ఆరాధన చేస్తారు కానీ ఆరాధన యొక్క విశిష్టత గురించి, దాని యొక్క గొప్పతనం గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగం గురించి ఎవరికి అర్థం కావటం లేదు. ఎందుకంటే నామకావాస్తు బాప్తీసాలు తీసేసుకుంటారు. ఆ బాప్తీసాలు తీసేసుకొని ఏదో అందరూ బలలో చేయేస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా చేయేస్తాననే ఆలోచనతోనే ఉంటున్నారు. కానీ ఆ ప్రభు బల్ల యొక్క త్యాగం గురించి ఎవరికి అర్థం కావటం లేదు. ఆ క్రమంలోనే ఇక్కడ నపుంసకుడుగా పిలువబడుతున్న ఈ వ్యక్తి ఎలా ఉంటున్నాడంటే, చదువుతున్నాడు. యెరూషలేములోనికి వెళ్ళి ఆరాధన చేసుకుని వస్తూ చదువుతుంటున్నాడు. చదువుకుంటున్న సందర్భంలో అతనికి ఏమీ అర్థం కావటం లేదు. అప్పుడు ఫిలిప్ గారికి దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి, ఫలానా వ్యక్తి ఇలా చదువుతున్నాడు, అతనికి అర్థం కావటం లేదు, నువ్వు వాక్యాన్ని వివరించి తెలియపరిచి అతని యొక్క మనోనేత్రమును నువ్వు తెరిపించాలని ఉద్దేశంతో చెప్పినప్పుడు ఆ ఫిలిప్ గారు వెంటనే ఆ రథం దగ్గరికి వెళ్ళి, నీవు చదువుతున్న వాక్యం నీకు అర్థమవుతుందా అన్నప్పుడు, నాకు దారి చూపించేవాళ్ళు లేకపోతే నేను ఎలాగ వెళ్ళగలను అని ఆ నపుంసకుడు సమాధానం చెప్పడం జరుగుతుంది. అంతే రీతిగా ఆ రథంలోనికి ఎక్కించుకొని ఆ ఫిలిప్ గారిని ఆ నపుంసకుడు గారు మాట్లాడుతున్నారు. అంటే ఈ సందర్భం గురించి వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటూ యేసుక్రీస్తు యొక్క త్యాగం గురించి, ఆనాడు ప్రవచన గ్రంథంలో రాయబడిన మాటలన్నిటిని గురించి, యెషయా గ్రంథంలో రాయబడిన ఆ మాటలన్నిటిని గురించి తెలియపరిచిన తర్వాత చాలా చక్కగా వాక్యాన్ని విని అతను ఏం చేస్తాడంటే, బాప్తీసం తీసుకుంటాను నేను ఇప్పుడే అని అంటున్నాడు. అంటే ఈయన ఆల్రెడీ ఏం చేస్తున్నాడు, ఆరాధనకి వెళ్ళేసి వచ్చిన వ్యక్తి నేను బాప్తీసం తీసుకుంటాను అంటున్నాడు. అంటే ఆలోచించండి, ఆరాధన ఎవరు చేస్తారు? బాప్తీసం తీసుకున్న వాళ్ళే కదా ఆరాధన చేస్తారని చెప్పి మనం అనుకుంటాం. అదే రీతిగా మనం ఆలోచించినట్లయితే ఆల్రెడీ ఆ లెక్కలో తీసుకున్నట్లయితే ఈయన ఆల్రెడీ బాప్తీసం తీసుకుని ఆరాధన క్రమంలో పాలుపంపులు పొందుతున్నాడు. అయినను కానీ ఇతను ఏమంటాడంటే, వాక్యం అంతా వినేసి నేర్చుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత, తన మనోనేత్రం తెరవబడిన తర్వాత అతను ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ నీళ్లున్నవి, నాకు బాప్తీసం ఇచ్చుటకు నీకేమైనా అభ్యంతరమా అని మాట్లాడినప్పుడు ఏ ఆటంకం లేకుండా బాప్తీసం ఇవ్వడం జరుగుతుంది. నువ్వు హృదయపూర్వకంగా ఒప్పుకొని నేను ఖచ్చితంగా బాప్తీసం ఇస్తానని ఫిలిప్ గారు చెప్పి అలాగే ఆయనకి బాప్తీసం ఇవ్వడం జరుగుతుంది. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనకు ఒక ప్రాసెస్ మనం ఆలోచించినట్లయితే, కొంతమంది సంఘానికి పరిమితం అయిపోతున్నారు కానీ బయటికి వచ్చి పరిచర్యలో పాలు పంపులు పొందలేకపోతున్నారు. ఇంటికి పరిమితం అయిపోతున్నారు కానీ బయటకు వచ్చి దేవుని పరిచర్య చేయలేకపోతున్నారు. కానీ ఇక్కడ సంఘంలో నియమింపబడిన ఫిలిప్ గారు బయటకు వచ్చి ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నాడు. చూడండి, వాక్య పరిచర్య చేసి అనేక మందిని దేవుని వైపుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు నేడు సంఘాల్లో ఉంటున్న సంఘ పెద్దలు సంఘంలో ఉన్న కొన్ని క్రమాలనే నడిపించలేని స్థితిలో ఉంటున్నారు. కానీ ఇక్కడ ఏర్పరచబడిన 7గురిలో ఒకడిగా ఉంటున్న ఫిలిప్ గారు మాత్రం చాలా చక్కగా సంఘంలో పరిచర్య చేస్తున్నాడు. సంఘంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత నేను ఎందుకు ఖాళీగా ఉండాలి, దేవుని పరిచర్య కోసమే కదా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, అంతమంది సంఘంలో ఉండగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనే కృతజ్ఞత కలిగి అతను ఏం చేశాడంటే, తనకు చేతికి వచ్చినంత వరకు దేవుని పరిచర్య చేస్తూనే వచ్చాడు. ఇలాగ ఆయన వచ్చి ఏ ప్రాంతంలో ఆగాడంటే, చదువుకుందాం. అపోస్తుల కార్యములు
8వ అధ్యాయంలోనే 40వ వచనంలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరయకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చాను. చూడండి, కైసరయకు వచ్చేంత వరకు కూడా అతను ఆ ప్రాంతాల్లో ఎన్ని ప్రాంతాలు ఎదురవుతాయో అన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించుకుంటూ దేవుని వైపుకు అనేక మందిని నడిపించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆలోచించండి, స్త్రీలను పురుషులను గారడీ చేసే ఆ సీమోను గారిని మార్చారు. అంతేకాకుండా ఫైనాన్స్ అంటే ధనానికి అంతటికి ఒక అధికారిగా ఉన్న నపుంసకుని వారిని కూడా మార్చడం జరుగుతుంది. ఇటు రీతిగా తను చేస్తున్న ఆ పరిచర్యలు ఎంత అంటే డెడికేషన్ కలిగి, ఎంత సమర్పణ కలిగి పరిచర్య చేశాడో మనం ఆలోచించాలి. ఇప్పుడు మనకైతే పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉంటే పరిచర్య చేస్తున్నామే, కానీ అక్కడ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఎంత చక్కగా పరిచర్య చేశాడో మనం ఆలోచించాలి. మనకున్న విశ్వాసం ఏ పాటిదని ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, మనం చేస్తున్న సంఘంలో పరిచర్య సంఘానికి పరిమితం చేస్తున్నాం, కానీ సంఘాన్ని దాటి వచ్చినప్పుడు కూడా మన పరిచర్య అనేది చేసేవారంగా ఉండాలి. ఇటు రీతిగా ఇతను వచ్చి ఎక్కడ ఆగిపోయాడంటే కైసరయలో వచ్చి ఆగిపోయాడు. ఆ కైసరయలో వచ్చి ఆగిపోయిన తర్వాత ఇక్కడికి కొంతమంది శిష్యులు రావడం జరుగుతుంది. అదే మనం చదువుకున్నాం కదా మూలవాక్యంగా, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్నాం కదా. దాన్ని చూసుకున్నట్లయితే, మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి, చూడండి, అక్కడ ఆ ఫిలిప్పు గారు ఎక్కడికి వచ్చి ఆగాడంటే కైసరేకు వచ్చి కాపురం ఉన్నాడు. ఇక్కడ మేము బయలుదేరి మరునాడు కైసరికి వచ్చి 7గురిలో ఒకడును సువార్థికుడు అయిన ఫిలిప్పు, పరిచారకుడుగా ఉన్న ఫిలిప్పు, అంతా ఇద్దరు ఒకడే అన్నమాట. పరిచారకుడుగా ఏర్పరచబడిన ఫిలిప్పును, సువార్థికుడుగా పిలువబడుతున్న సువార్త చేస్తున్న ఫిలిప్పును ఒకడుగానే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిని వారు ప్రవచించేవారు. ఇప్పుడు మనం కుమార్తెల గురించి ఆలోచిద్దాం. అతనికి ఎలాంటి వారు ఉన్నారంట? కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు ఉన్నారంట. వాళ్ళు కన్యకలు అని మాట్లాడుతున్నారంటే, చూడండి, మనము ఆలోచించుకున్నట్లయితే కన్యక అంటే మన వర్షంలో మనం ఆలోచిస్తే మనకు కంటికి కనిపించే పరీక్షను బట్టి మనం కన్యక అని మాట్లాడతాం. మరి దేవుని దృష్టికి ఎలా వాళ్ళు కన్యకలు అవుతారు? ఆలోచించండి. ఇది దేవుడు రాయించిన గ్రంథమే కదా, దేవుడు చేతులతోనే దేవుని ఉద్దేశంతోనే రాయబడిన గ్రంథం కదా. దేవుడే వాళ్ళు కన్యకలు అని రాయించాడంటే వాళ్ళు ఏ విధముగా దేవుని దృష్టికి కన్యకలుగా ఉన్నారో ఆలోచించండి. చూడండి, ఒక వచనాన్ని మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఇక్కడ ఒక స్త్రీని ఒక పురుషుడు హృదయంలో మోహపు చూపుతో చూస్తే అది వ్యభిచారంతో దేవుడు సమానంగా పోల్చి చెప్పేశాడు. అదే రీతిగా ఒక పురుషుణ్ణి కూడా ఒక స్త్రీ మోహపు చూపుతో చూసిందంటే తన హృదయంలో వ్యభిచారం చేసినట్లే దేవుడు క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగినట్లు? ఆ చూపులతోని ఆలోచనలతోని తమ కన్యత్వాన్ని పోగొట్టుకున్నట్లే దేవుని దృష్టికి ఆలోచిస్తే. మనం శరీరంతో చేస్తేనే దాన్ని మనం పాపంగా ఎంచుతాం, కానీ దేవుని దృష్టికి ఎలా ఉందంటే ఆలోచిస్తేనే చూస్తేనే పాపంగా దేవుడు ఎంచుతున్నాడు. కాబట్టి వీరి యొక్క జీవితం ఎలా ఉందంటే, వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉందంటే, కంటి చూపుతో కూడా పాపం చేయని వారి వలె వారి యొక్క జీవితం మనకు కనిపిస్తుంది. కాబట్టి దేవుని దృష్టిలో దేవుడు ఆ ఉద్దేశంతో ఆత్మానుసారంగా ఆలోచిస్తే వీళ్ళు కన్యకలు అని చెప్పి దేవుడు చెప్తున్నాడంటే వీళ్ళ క్యారెక్టర్ ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. వీళ్ళ చూపుతో కానీ, ఆలోచనలతో కానీ, మాటలతో కానీ పాపం అనేది చేయకుండా వీరి యొక్క జీవితం కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రవచించే వాళ్ళంటే ఆలోచించండి, దేవుని యొక్క మనస్సులోని మాటలను ప్రజలకు తెలియపరిచే వాళ్ళు ప్రవచించేవాళ్ళు. దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు చేరవేసే వాళ్ళే ప్రవచించేవాళ్ళు. దేవుడు ఏ రీతిగా బ్రతకమంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు అని అవన్నీ ప్రజలకు చేరవేసే వాళ్ళే ప్రవక్తలు, ప్రవచించేవారు. దీన్ని బట్టి ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా.
వీళ్ళు దేవునికి ఎంత దగ్గరగా బ్రతుకుచున్నారో, వీళ్ళు కన్యకలుగా ఉండి కూడా దేవునికి ఎంత దగ్గరగా బ్రతుకుచున్నారో ఆలోచించండి. ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నాడంటే కూతుర్లు సక్రమంగా ఉంటేనే కదండి పరిచర్య చేయగలుగుతాడు. నేడున్న సమాజంలో కూతుర్లేమి కొడుకులేమి ఎవరు కూడా సక్రమంగా లేకపోతున్నారు కాబట్టి వారి యొక్క పరిచర్యకు అనుకూలమైన పరిస్థితులు రావడం లేదు. ఇక్కడ నలుగురు కుమార్తెలను కలిగిన ఈ ఫిలిప్పు గారు అంత చక్కటి పరిచర్య చేశాడంటే వీళ్ళు ఎంత గొప్ప గుణగణాలు కలిగిన వాళ్ళు ఆలోచించండి. ఇప్పుడు నేడున్న సంఘాల సేవకుల యొక్క కుమారులను తీసుకోండి, కుమార్తెలను తీసుకోండి, వాళ్ళు ఎలా బ్రతుకుచున్నారంటే మా నానే కదా అన్నట్లుగా వాళ్ళు దేవుని యందు విశ్వాసం లేకుండా వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుచున్నారే కానీ ఇక్కడ సువార్థికుడుగా పనిచేస్తున్న పరిచారకుని యొక్క కుమార్తెలే ఇలా ఉంటున్నారంటే పాస్టర్ గారి సేవకుడి గారి యొక్క కుమార్తెలు కానీ కుమారులు కానీ ఎంత పవిత్రంగా ఉండాలో ఆలోచించండి. ఇక్కడ వీళ్ళు ఎంత గొప్ప క్యారెక్టర్ కలిగి ఉన్నారో ఆలోచించుకున్నట్లయితే నేడున్న సమాజంలో అంటారు ఇద్దరు కుమార్తెల కంటేనే అబ్బా మా బ్రతికి ఏంటబ్బా ఇద్దరికే అలా అయిపోతున్నారు. నలుగురు కుమార్తెలను సక్రమంగా పెంచాడే, నలుగురు కుమార్తెలను ప్రవచించి వారుగా చేశాడంటే ఫిలిప్పు గారి యొక్క జీవితం ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. బాగా మనం ఆలోచించవలసింది ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనను బట్టి బిడ్డల యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు దేవుని యందు ఎలా భయభక్తులు నిలుపుతున్నారు, తల్లిదండ్రులు సమాజంలో ఎలాంటి పేరు కలిగి ఉంటున్నారు, దాన్ని బట్టే బిడ్డల యొక్క జీవితం అనేది వాళ్ళ యొక్క ఆలోచనలు అనేది ఆధారపడి ఉంటాయి. బాగా ఆలోచించాలి మనం. ఇక్కడ ఈయన ఎంత గొప్ప పరిచర్య చేశాడంటే ఆ గొప్పగా ఉన్న అంత మంచి క్యారెక్టర్ కలిగిన కూతుర్ని కలిగి ఆయన ఎంతైనా చేయొచ్చు సువార్త. ఈ రోజుల్లో ఒక కొడుకున్నా చేయలేకపోతున్నారు, ఒక కూతురున్నా చేయలేకపోతున్నారు. ఎందుకంటే భయం. పిల్లల విషయంలో వాళ్ళు తప్పు చేస్తే చెప్పలేరు, ఒప్పు చేస్తే ఒప్పుకోలేరు. ఇవన్నీ ఇలా ఉంటున్నాయి కాబట్టి సమాజంలో బిడ్డలను పెట్టుకొని పరిచర్య చేయలేని పరిస్థితులు మనకు వస్తున్నాయి. ఆనాటి కాలంలో తిరస్కారాలను ఎన్నో ఎదుర్కొంటున్న, ఆనాటి కాలంలో గొప్ప హింస కలుగుతున్న ఆనాటి కాలంలో ఇంత గొప్ప పరిచర్య చేశాడంటే ఫిలిప్పు గారు కుమార్తెల యొక్క సహకారం లేకుండానే జరిగిపోయిందంటారు. ఆలోచించండి. ఎక్కడైనా సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారో దేవుడు చెప్పిన రీతిలో ఉంటున్నారు కాబట్టి వారి యొక్క జీవితాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళు దేవుని వైపు రావడం జరుగుతుంది. అంతేకాకుండా చూడండి ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు మనకు ఒక మాట తెలియపరుస్తున్నాడు. ఏం తెలియపరుస్తున్నాడు అంటే చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 34వ వచనంలో చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 34వ వచనంలో తెలియపరుస్తున్నాడు. అటువలే పెండ్లి కాని కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండు ఉండుటకు ప్రభు విషయమై కార్యములను గూర్చి చింతించుదురు గాని పెండ్లైనది భర్తను ఎలాగ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటి యందు గూర్చి చింతించును. ఇక్కడ పెళ్ళైన వారి గురించి పెళ్లి కాని వారి గురించి దేవుడు వేరియేషన్ చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పెళ్లి కాకుండా కన్యకలుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట, దేవుని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తారంట. దేవుని సంతోష పెట్టాలనే క్రమంలో వాళ్ళ శరీరం అందు కానీ ఆత్మ యందు కానీ ఎటువంటి పాపం లేకుండా పవిత్రాలుగా బ్రతకాలని వారు నిర్ణయం తీసుకుంటారంట. అయితే పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే భర్తను ఎలాగో సంతోషపెట్టాలి, ఏ కూర చేస్తే సంతోషపడతాడు, ఏ పని చేస్తే సంతోషపడతాడని ఆ ఆలోచనతోనే ఉంటారంట. కానీ ఇక్కడ పెళ్లి కానీ కన్యకలుగా ఉన్న ఈ స్త్రీలు మాత్రం ఏం చేస్తారంటే దేవుని సంతోషపెట్టాలని చూస్తారంట. చూడండి, బాగా ఆలోచించండి. ఇక్కడున్న ఈ నలుగురు కుమార్తెలు దేవుణ్ణి సంతోషపెట్టాలని తమ శరీరాన్ని ఆత్మని కాపాడుకుంటున్నారు. మరి సమాజంలో సంఘంలో ఉంటున్న కన్యకలుగా పిలువబడుతున్న ఆ స్త్రీలు ఏం చేస్తున్నారు? దేవుని సంతోషపెట్టాలని కొంచెమైనా ఆలోచిస్తున్నారా? ఎప్పుడు చూసినా వారి సంతోషం, వారికి ఎలాగో పెళ్లి కాలేదు కాబట్టి కన్యకలుగా ఉన్నారు కాబట్టి వారి హృదయానికి ఏది కావాలో, ఏది సంతోషాన్ని ఇస్తుందో అది చెయ్యాలనే చూస్తున్నారు. కానీ దేవుని యొక్క మనసుని ఎరగలేని స్థితిలో ఉంటున్నారు. నేడు ఉంటున్న సమాజంలో ఉన్న యూత్, యవ్వనంలో ఉంటున్న ఆ పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే ఆ యవ్వన కాలంలో నేను ఏమైనా చేయగలను, ఏదైనా సాధించగలను ఆలోచనతోటి వారికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుచున్నారే కానీ దేవుణ్ణి సంతోషపెట్టాలనే ఆలోచనతో ఎవరూ బ్రతకటం లేదు. ఎందుకంటే ముందు తల్లిదండ్రులు నేర్పించాలి కదా. అక్కడ ఫిలిప్పు గారు చాలా చక్కగా చేస్తున్నదాన్ని చూశారు పిల్లలు.
చూసి వారు ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నారు. కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం అనేది మన పిల్లలు చూస్తుంటారు. మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఎలా బ్రతకాలనేది వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఆలోచించాలి మనం ఎంత చక్కగా దేవునిలో ఉంటున్నామో. మన పిల్లలు దేవుడు మనకు అప్పగించాడు కదా, వాళ్ళని దేవుని వైపు ఎలా నిలపాలి, దేవునిలో ఎలా పెంచాలనేది మనం జీవించే జీవితాన్ని, మనం నడిచే నడవడికను బట్టే వారి యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. చూడండి మరొక వచనాన్ని చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాల్లో చూసుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకున్నట్లయితే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసితిని గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళతయందు పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి క్రీస్తుకి ప్రదానం చేయబడిన సంఘము ఎలా ఉండాలంటే పవిత్రమైన కన్యకగా ఉండాలంట తెలియపరుస్తున్నాడు ఇక్కడ. మనం అనుకుంటాం కదా, కన్యకలుగా దేవుడు ఎలా పోల్చాడంటే స్త్రీనిగా కన్యకగా సంఘాన్ని దేవుడు పోల్చి మాట్లాడుతున్నాడు. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన కన్యకగా, వాళ్ళు ఎలాగైతే పవిత్రమైన కన్యకలుగా బ్రతికారో వారి కంటే గొప్పగా సంఘం అనేది బ్రతకాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ పవిత్రమైన కన్యకగా అంటున్నాడు. దేవుని దృష్టికి పవిత్రమైన కన్యకగా అంటే శరీరం అందు కానీ ఆత్మ యందు కానీ సంఘంలో జీవిస్తున్న విశ్వాసులందరూ పాపం లేకుండా బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశం. అలా బ్రతకకుండా చేయడానికి అపవాది ఏ విధముగానైనా మిమ్మల్ని చెడగొట్టవచ్చు. ఏ విధముగానైనా మిమ్మల్ని చెడగొట్టవచ్చు. ఒకవేళ మీరు బ్రతుకుచున్నారేమో, బ్రతుకుతున్న వారిని కూడా విడిచిపెట్టదు. చూడండి చివరి వచనాన్ని మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు ఎంత చక్కగా తెలియపరుస్తున్నాడంటే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత ఆలోచించాలి మనం ఇది చక్కగా. ఆల్రెడీ మనం సంఘంలో చేరి వాక్యాన్ని నేర్చుకుంటూ అనుభవం కలిగి ఉన్న మన గురించి మాట్లాడుతున్నాడు, వారందరి గురించి మాట్లాడుతున్నాడు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. ఆలోచించాలి ఇక్కడ మనం చక్కగా ఈ వచనాన్ని. మనకు ఆల్రెడీ వాక్యం తెలుసు, వాక్యానుభవంలో బ్రతుకుచున్నాం, పరిచర్య చేస్తున్నాం. అయినను అన్నీ తెలిసి నువ్వు కానీ తప్పు చేసావంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు. బుద్ధిపూర్వకంగా తెలిసి తప్పు చేసావంటే నీకు ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. ఆనాటి కాలంలో దావీదు గారిని విడిచిపెట్టలేదు. ఆయన వృద్ధాప్యమందు పాపం చేస్తేనే పానీలే వృద్ధుడులే అని వదిలిపెట్టలేదు దేవుడు. కాబట్టి ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు తెలుసు తప్పు చేయకూడదని, పలాంది చేస్తే తప్పని నీకు తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా నువ్వు తప్పు చేసావంటే దేవుని దృష్టికి అది భయంకరమైన శిక్ష అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి మనకు అందరికీ జ్ఞానం ఉంది, దేవుని యొక్క మనసుని తెలుసుకున్న ఆ ఆలోచన అనేది ఉంది. కాబట్టి నేను దేవుని దృష్టికి బుద్ధిపూర్వకంగా నేను తప్పు చేయకూడదు, ఇది తప్పని తెలిసినా కూడా నేను చేయకూడదు. దేవుడు చెప్పాడు కదా, మనకు కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడండి. లోకంలో ఉన్న వారికి మనం విరోధంగా బ్రతుకుచున్నామంటే దేవునికి లోబడి బ్రతుకుచున్నామని అర్థం. ఆలోచించండి, లోకంలో ఉన్న వారికి ఏ నియమ నిబంధనలు ఉండవు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చు. కానీ మనం దేవుని వైపుకు వచ్చిన తర్వాత కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని విసర్జించాలి, కొన్నిటిని పూర్తిగా మర్చిపోవాలి దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ఆలోచిస్తే. కాబట్టి ఇక్కడ వీళ్ళు బుద్ధిపూర్వకంగా తప్పు చేయడానికి కూడా అవకాశం అనేది లేదన్నమాట వీరి జీవితంలో. ఆ ఫిలిప్పు గారు
అంత పరిచర్య చేస్తున్న, అంత వాక్యం తెలిసి కూడా ఆయన ఏం చేశాడంటే భయముతో భక్తితో దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అనేక మందిని దేవుని వైపుకు నడిపించాడు. ఎక్కడ కూడా నాకు అన్నీ తెలుసుగా, నాకు అంతా వచ్చుగా, నేనేం చేసినా రైట్ కదా అనుకోలేదు. నేడున్న సంఘాల్లో అంతా తెలుసుకుంటారు, వాక్యాన్ని బాగా చాలా చక్కగా వివరిస్తారు. కానీ వాళ్ళు బుద్ధి చూస్తే పనికి మాలిన బుద్ధి వలె తయారైపోతుంది. ఆలోచించుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మనం అలా ఉండకుండా దేవుని యొక్క మనస్సు ఎరిగి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా బ్రతికితే దేవుడు మనల్ని ఎంతగానో గొప్పగానో ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనమందరం కూడా ఫిలిప్పు ఎలాగైతే పరిచర్య చేశాడో అంత కాకపోయినా కొంతనే పరిచర్య చేయాలని ఆలోచన తీసుకోండి. అంతేకాకుండా మనకున్న పిల్లలు దేవుని వైపుకి, దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే పవిత్రమైన కన్యకల వలె, పవిత్రమైన పిల్లల వలె దేవుని దృష్టికి వాళ్ళని పెంచే విధంగా మనం కూడా ఉండాలి. వాళ్ళు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి మనం కూడా మన ప్రవర్తనను బట్టి వాళ్ళు మంచిగా దేవుని వైపు నడిపించుకునే వారంగా ఉండాలి. కాబట్టి దేవుడు ఈ రోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ దేవుడు మనందరి హృదయాల్లో ఫలభరితం చేయనుగాక. ఆమేన్.